ఉన్నాయి? బాగున్నాయి. అంటే చాలా కాలం అయింది రిటైర్ అయిపోయి, అందుకు ఇంట్లోనే ఉన్నాను. అదర్వైజ్ పెద్ద ఇదే యాక్టివిటీ ఏదో కొంచెం సత్సాయి ఆర్గనైజేషన్లో కొంచెం వర్క్ చేస్తున్నాను. సార్, ఒక సందర్భం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 1 కంటే ఈ రోజుకి 30 ఏళ్ళు అవుతున్నటువంటి నేపథ్యం, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, ఇవన్నీ కూడా అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మీరు డీజీపీగా ఉన్నటువంటి పరిస్థితి. సో మిమ్మల్ని డీజీపీగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడానికి, ఎంపిక చేసుకోవడానికి దారి తీసినటువంటి పరిస్థితులు, కారణాలు ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారి విశేషం, చాలా గొప్ప విషయం అండి. 30 years సీఎంగా ఆయన అయ్యారంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. కొద్దిమంది రాజకీయ నాయకులకి ఇది ఉంటుంది అంతగా ఉండడం. ఆంధ్రప్రదేశ్లో అయినారు, మళ్ళీ సెపరేట్ ఆంధ్ర అయినా కూడా సీఎం అయ్యారు. ఆయనలో ఒక గొప్ప విషయం ఏంటండి, చాలా ముందు చూపుతో చేస్తారు ఏదైనా కూడా. నేను ఆయన్ని తెలుగుదేశం జనరల్ సెక్రటరీగా ఉండేవారు, నేను ఎన్టీ రామారావుతో ఇంటెలిజెన్స్ హెడ్గా ఉండేవాడిని. అవును, అప్పుడు రెగ్యులర్గా కలిసేవాళ్ళం ఎన్టీ రామారావు గారితో. చాలా మటుకు ఎన్టీ రామారావు గారిని రాజకీయ అనుభవం లేనివారు, ఈయనకి బాగా రాజకీయ అనుభవం ఉన్నది, సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఈయన. సో చాలా విషయాల్లో దీని పర్యవసానం ఏమిటి, ఇలా చేస్తే ఆఫ్టర్ 1 month ఎలాగ ఉంటుంది, 2 months ఎలాగ ఉంటుంది, ఇలాంటివి ఆలోచనలు చెప్పేవాడు ఆయన. ఈ విషయాలు తొందరపడకూడదు, తొందరపడితే ప్రమాదం, ఇలా కొంచెం కంట్రోల్ చేసేవాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక నేను చూసింది ఏంటంటే, దేంట్లో అయినా మనం ఎక్సెల్ అవ్వాలి. ఓకే, అంటే అవర్ షుడ్ బి ది బెస్ట్ అనేవాడు. మొదట్లో మాకు ఆశ్చర్యం వేసేది, ఏంటి ఆయన అంటే ఇప్పుడు ఏదైనా పోలీస్ ఫోర్సే ఉంది, లేకపోతే ఇంకో రెవెన్యూ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఉంది, ఏదైనా వీ షుడ్ బి ది బెస్ట్, మనం వీ షుడ్ బి సెకండ్ టు నన్ అనే ధోరణి ఉండేదండి. ఓకే. సో ఆ ధోరణితోనే అంటే మీరు చాలా మంది ముఖ్యమంత్రుల వద్ద రకరకాల పొజిషన్లు చూస్తుంటారు మీరు. చూసాను. వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా ఉండేది సార్ పరిపాలన పరంగా? బేసిక్గా ఇదే. ఆయన వచ్చింది చాలా క్రిటికల్ టైంలో వచ్చారు చంద్రబాబు నాయుడు సీఎం అవడం. తర్వాత నిలదొక్కొని తన ముద్రంటే ఓటు వేశాడు. మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచాడు. మంచి అపోజిషన్ కాంగ్రెస్ ఉంటే కూడా గెలిచాడు వాళ్ళ మీద. సో ముఖ్యంగా ఆయన ఏంటంటే మంచి ఆఫీసర్స్ని తన పక్కన పెట్టుకునేవాడు. తర్వాత వాళ్ళకి నిర్దిష్టమైన ఒక గోల్స్ పెట్టేవాడు. గోల్ సెట్టింగ్ ఉండేది ముందు, దానికి తగినట్టు వర్క్ చేయాలని చెప్పేవాడు. అప్పుడు ఇవ్వాల్సిన సహకారం గవర్నమెంట్ నుంచి ఇచ్చేవాడు. సో నాకు సెలెక్ట్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని హెచ్దే ద్వారానే ఎందుకు డీజీపీగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది?